కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామం. ఈ గ్రామంలో ఉన్న మహిళా రైతు కేశమ్మ. ఆమె నడుస్తూ తన పొలానికి పోతూ ఉంది. ఆమె తన మిరప పంటలోకి వస్తూ ఉంది. ఆమె తన మిరప పొలంలో కలుపు తీస్తూ ఉంది. ఆకుమచ్చ, బూజు తెగుళ్లను గమనిస్తూ ఉంది. తెగులు పోయేదానికి ఏం చేయాలో, ఈ తెగుళ్ళు ఇట్లే ఉంటే పంట అంతా నష్టమే, మేము ఏం చేయాలా? మిరప చేనులో కేశమ్మ ఎందుకు అలా దిగులుగా కూర్చోయింది? ఏం కేశమ్మ అట్లా దిగులుగా కూర్చున్నావు? ఏం చేసి రామక్క, ఆకుమచ్చ తెగులు, బూడి తెగులు వచ్చింది. దీన్ని ఏం చేసే దిక్కు తెలకుంది రామక్క, ఏ మందు కొట్టే దిక్కు తెలకుంది. కేశమ్మ నువ్వు ఏమి దిగులు చేయకు కేశమ్మ. ఈ తెగులు పోయేదానికి మన ఇంట్లో పుల్లటి మజ్జిగ తయారు చేసుకొని మీ చేనికి కొడితే పోతుంది. రామక్క, పుల్లటి మజ్జిగతో ఎలా తయారు చేసుకోవాలా, ఏమేం కావాలో చెప్పక్క. కేశమ్మక్క తయారు చేసే విధానం చూపిస్తాను. పుల్లటి మజ్జిగకు కావలసిన వస్తువులు చూపిస్తాం. 100 లీటర్ల నీళ్లు, 3 రోజులు పులసిన పుల్లటి మజ్జిగ 6 లీటర్లు. 1 ఎకరానికి వాడాలి. ఆరు లీటర్ల మజ్జిగ 100 లీటర్ల నీళ్లు లేకి పోసుకోవాలి. కర్రతో బాగా కలుపుకోవాలి. ఇలా వడవేయాలి. ఇది వడపోసుకోవాలి. వడపోసినది పంపులోకి పోసుకోవాలను. పంటకి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వలన మచ్చ తెగులు, బూడి తెగులు పోయి పంట బాగా వస్తుంది. ఎన్ని రోజులకు తూరు కొట్టుకోవాలి ఈ పుల్లటి మజ్జిగ రామక్క? దీన్ని 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి కొట్టవాలా. దీన్ని నిల్వ ఉంచకూడదు. ఈ పుల్లటి మజ్జిగ కొట్టినాక మాకు బాగా వచ్చింది పంట, సంతోషంగా ఉన్నాము. తెలియని విశేషాలు చెప్పినా కాబట్టి ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.